ఇంకా లావణ్య విషయానికి వస్తే ఏం చెప్తారు? లావణ్య విషయం అంటే ఇప్పుడు ఆవిడని ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఆవిడ పోరాటం ఏదో చేస్తున్నారు. ఒకటి లావణ్య అయితే అవునన్నా కాదన్నా బ్యాడ్ ఆర్ గుడ్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. షీఈ్ అ విక్టిమ్. విక్టిమ్ ఎలా అంటే ఇక 2 థింగ్స్ ఉన్నాయి. చాలామంది అమ్మాయిలకు నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా, మీరు విక్టిమ్ అయ్యారు అని చెప్పేసి అని సొసైటీలోకో లేకపోతే ఆ వ్యక్తిని మీరు డ్యామేజ్ చేసుకోవడం వల్ల మీకేం రాదు. మీకు చేతనైతే మీకు నిజంగా మీరు విక్టిమ్ అని భావించినప్పుడు అతని నుంచి మీరు ఏ విధంగా బెనిఫిట్ పొందాలి, అతని నుంచి మీరు ఏ విధంగా రిలీఫ్ తీసుకోవాలి, అతని నుంచి మీరు ఏ విధంగా పీస్గా ఉండడానికి ట్రై చేయాలనేది సొల్యూషన్ ఆలోచించండి. అతన్ని డ్యామేజ్ చేసినంత మాత్రానో, అతని కెరియర్ని నాశనం చేసినంత మాత్రానో, అతన్ని మెంటల్గా టార్చర్ చేసినంత మాత్రానో మీరు అనుకున్నది సాధించాలి అని మీరు అనుకుంటున్నారో మీ లైఫ్ నాశనం అయిపోతుంది, వాళ్ళ లైఫ్ నాశనం. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఎస్ మీరు అన్నట్టు తన విక్టిమే కావచ్చు. షీఈ్ అ విక్టిమ్ అండి. విక్టిమ్ అయినప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంది? నేను విక్టిమైజ్ అయ్యాను, నాకు ఈ విక్టిమైజ్కి కావాల్సిన కంపెన్సెంట్ ఏంటి అనేది తను చూసుకోవాలి. ఒకటి, నువ్వు కలిసి ఉంటావా? 2, నువ్వు కలిసి నిజాయితీని కూడా ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అంటారా మీరు? అసలు ఏం నిజాయితీ అక్కడ నాకు అర్థం కాలేదు. అంటే ఐ మీన్ లైక్ తనొక పర్ఫెక్ట్ ఆర్ ఎల్స్ లైక్ అంటే సి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ విషయం పక్కన పెడతాం. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్? నా మీద నిందలు పడ్డాయి, ఇంపర్ఫెక్ట్ కాదు, నిందలు పడ్డాయి, నేను అసలు అట్లాంటి దానికి కాదు. ఎలాంటిది? ఏం నిందలు? రీసెంట్ గానీ ఈ ప్రీతి గానీ వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది విల్లాలోని అండ్ లైక్ డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయని ఈ టైప్ ఆఫ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్ పార్టీస్ జరుగుతుంటే పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఎవరో మీరు ఏదో పేర్లు చెప్పారు చూసారా, ఆ పేర్లు చెప్పిన వాళ్ళతో వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు మహా అంటే పోయి అలాంటిది ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆ మీద నిందలు ఎవరు వేశారు? సో కాల్డ్ మెంబర్స్ నిందలు వేశారని అనుకోండి. బిలీవ్ ట్రస్ట్ చేయాలన్నా ట్రస్ట్ చేయకూడదు అనే క్యారెక్టరిస్టిక్ ఎక్కడ వస్తుంది? నీ పార్ట్నర్ దగ్గర వస్తుంది. అవును, నీకు ఎంతమంది నిందలు వేసినా నీ పార్ట్నర్ ఓకే అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే. నీ పార్ట్నర్ నో అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్, రైట్? ఇప్పుడు అక్కడ పార్ట్నర్ లేరు, ఆమె ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? సొసైటీకి ఎందుకు, దేనికోసం ప్రూవ్ చేసుకోవాలి? ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. ఆమెకు వచ్చి ఫోన్ చేసి చెప్పారా, హలో మిమ్మల్ని ఇలా అనుకుంటున్నాం? That's what she's in like trauma. That's what I'm telling. She's in a psychological some imbalancing is there. She's interpreting herself ఎవరో అనుకుంటున్నారేమో. That's a disorder. It's a disorder. So అలాంటి disorder ని ఫస్ట్ మనం ఏం చేయాలి? We need to be taken in a positive manner. We need to change the location. We must be stand as surrounding people who are in a positive. ముందు ఆ సరౌండింగ్స్ నుంచి బయటకు వచ్చినా కూడా అప్పుడు కొంచెం చేంజెస్ వస్తాయి. మీరు ఎంతసేపు ఎవరో ఏదో అనుకుంటున్నారు, నేను బ్యాడ్ అనుకుంటున్నారు, ఇంకోటి ఎంతమంది ఎంత అనుకోనివ్వండి, వాట్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు అందులో నుంచి బయటకు వస్తేనే కదా కాస్త కొంచెం బయటకు వెళ్తేనే ఆబ్వియస్ గా మన మైండ్ సెట్ అనేది కూడా చేంజ్ అవుద్ది. కరెక్ట్. మీరు అలా కాకుండా ఎంతసేపు మీరు అదే ఊబిలో ఉంటే ఎవరేం చేయలేరు ఆ 4 గోడల మధ్య. సో ఇక్కడ అమ్మాయి ఇష్యూ ఏంటి? రాజ్ తరుణ్ ఆ అమ్మాయి లైఫ్ లో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా, రాజ్ తరుణ్ ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి లైఫ్ లో ఉన్నందుకు ఆ అమ్మాయి లైఫ్ ఏంటి అనేది ఆ అమ్మాయి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఇక్కడ మొత్తం డైవర్ట్ అయిపోతుంది కదా, ఎక్కడెక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఎవరెవరో వస్తున్నారు, ఈ శేఖర్ భాష అంటారు, ఇంకోరు అంటారు, ఇంకోరు. వీళ్ళందరికీ ఏం పని? హూ ఈజ్ హీ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఇదే శేఖర్ భాష ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే ఇంకొక వ్యక్తితో ఇదే విధంగా ఆ శేఖర్ భాష లైఫ్లో కూడా ఇంకో వ్యక్తి వచ్చేసి అలా చేస్తే ఇతను ఊరుకుంటారా? ఊరుకోడు కదా. దెన్ మరి ఒకరికొక న్యాయం ఇంకొక న్యాయం ఎక్కడి నుంచి వచ్చింది? హూ ఈజ్ హీ ఫస్ట్? రాజ్యాంగం అందరికి అదే హక్కులే కదా కనిపించింది. నువ్వు యాక్టివిస్టే ఓకే, నాతో రమ్మని చెప్పండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, లేకపోతే గ్రామ స్థాయిలలో చాలామంది మగవాళ్ళు బాధితులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ కేసెస్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం పోరాటం చేస్తాడు ఆయన. నా దగ్గరికి వస్తే నేను అవకాశం ఓకే అండి, నేనేమంటాను, నాతో వస్తే నేను నెంబర్ ఆఫ్ కేసులు ఇస్తా విక్టిమ్స్వి. ఇట్లా రాంగ్ కేసెస్ ఫైల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి వాళ్ళ మీద వాళ్ళ కోసం పోరాటం చేయమని చెప్పండి. చేయడు అతను. ఎందుకో చెప్పనా? అది చేస్తే ఆయనకి ఏం రాదు, అది చేస్తే ఆయనకు ఫేమ్ రాదు, అది చేస్తే ఆయనకు దానికి సంబంధించి సొసైటీలో పెద్ద సెలబ్రిటీ స్టేటస్ రాదు. సో అలాంటప్పుడు ఎందుకు చేస్తాడు చెప్పండి? చేయడానికి రీజన్ కావాలి కదా. ఇప్పుడు ఒక విలేజ్లో నేను తీసుకెళ్తానండి, ఒక విలేజ్లో కూడా విక్టిమ్స్ ఉన్నారు. చేస్తాడా ఆయన? వాళ్ళ కోసం పోరాటం చేస్తాడా? Don't know. We have to ask him. Then ask him. He won't do. I'll give a number of cases. Testimonials నేను చాలా ఇస్తా. నెంబర్ ఆఫ్ కేసెస్ నేను ఇస్తా. చేస్తాడా ఆయన? చేయడు. ఎందుకు చేస్తాడు? ఆయన ఊరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తాడా? ఈ హైదరాబాద్లో ఉన్న కూడా చేస్తాడా? నో. ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూస్ మాత్రం చేస్తాడు. ఇప్పుడు ఇవి లావణ్యకి సంబంధించిన ఇష్యూలో కూడా అతను ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు స్ట్రిక్ట్లీ లావణ్య ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇది కంప్లీట్ ఒక కాన్స్పిరసీ ఆఫ్ థియరీ అనేది ఆ అమ్మాయి ముందెళ్ళి కేసు పెట్టాలి. అసలు హూ ఈజ్ హీ ఫస్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై ప్రైవేట్ లైఫ్?
ఓకే రాజ్ తరుణ్ హిస్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ మీరు చూసుకోండి. నా పర్సనల్ లైఫ్లోకి అతనే వాడు ఫ్రెండ్ అయితే వాట్ వర్ యూ కన్సర్న్? ఇప్పుడు సేమ్ అతని లైఫ్లోనే ఇంకో ఎక్స్ అనే పర్సన్ అతని లైఫ్లోకి వెళ్ళి ఇలా చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. దెన్ అంటే నీకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకో న్యాయమా? ట్రూ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి మొన్న ఏదో వీడియో చూసాను, అమ్మాయి ఇంటికి అలా వెళ్ళాడు, ఇతని ఇంట్లోకి దూరితే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎగ్జాక్ట్లీ. మనం చేసేటప్పుడు ఫస్ట్ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీజనబిలిటీస్ అనేది ఉంటాయి. ఆ రీజనబిలిటీస్ ఎంతవరకు, ఎంత ఎక్స్టెంట్ వరకు ఉన్నది మనం ఆలోచించుకోవాలి. ఆ రీజనబిలిటీస్ మనం ఆలోచించుకోకుండా చేసామనుకోండి, కొంతమంది అప్రిషియేట్ చేయొచ్చు, కొంతమంది అప్రిషియేట్ చేయకపోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు అది ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలని శేఖర్ భాష హ్యాస్ టు డిసైడ్, నేను కాదు.